హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? మీకు ఒక మంచి పాయింట్ చెప్తాను. ఒక 5 పాయింట్లు చెప్తా. ఈ 5 అలవాట్లు మీలో ఉంటే మీరు ఎప్పటికీ గెలవలేరు. ఎన్నటికీ అసలు గెలుపు అంటూ మీ జీవితంలో రాదు. మీ జీవితంలో మీరు చేస్తున్న కొన్ని చిన్న అలవాట్లు 5 సంవత్సరాల తర్వాత మీకు పెద్ద పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో నేను ఎందుకు చేశాను అనే ఒక మనస్తాపకు గురవుతారు. మీరు ఎంత కష్టపడినా ఎందుకు ఫలితం రావడం లేదనిపిస్తుందా? ఈ 5 అలవాట్లలో ఒక్కటి అయినా మీలో ఉంటే మీ విజయం ఆలస్యం అవుతుంది. మనలో చాలామంది ప్రతిరోజు కష్టపడుతున్నాం, కానీ ఎదుగుదల లేదు. ప్రాబ్లం ఏమిటంటే మనకి శత్రువు బయట లేడు, మన అలవాట్లు మన శత్రువు. ఒకటో అలవాటు, రేపు చేస్తా, తర్వాత చూస్తా, టైం ఉంది కదా. ఇది మన జీవితానికి నాశనం చేసే మొదటి అలవాటు. మొదటి అలవాటు ఏంది? రేపు చేస్తా, తర్వాత చూస్తా, ఇంకా వయసు ఉందిలే, ఇంకా టైం ఉందిలే, చేసుకోవచ్చులే అనేది. ఇది మన జీవితానికి నాశనం చేసే మొదటి అలవాటు. ఎగ్జాంపుల్ మీతో పంచుకుంటా, ఒక స్టోరీ లాగా. ఒక స్టూడెంటు రోజుకు 2 గంటలు నేను చదవాలి అనుకుంటాడు, కానీ మొబైల్ తీసుకొని 5 నిమిషాలు రీల్ చూస్తాడు. అది కాస్త 5 నిమిషాలు అవుతుంది, అది కాస్త 1 గంట అవుతుంది. చిన్న ఆలస్యం పెద్ద నష్టం తీసుకొస్తుంది. అర్థమవుతుందా? రెండో అలవాటు, నా వల్ల కాదు, నా అదృష్టం లేదు. ఈ మైండ్ సెట్ తోటి ఉంటారు చూడు, ఎవరు కూడా ఎదగలేరు. సక్సెస్ ముందు మనసులో మొదలవుతుంది. మూడవ అలవాటు, సేఫ్ జోన్. నేను బాగానే ఉన్నా, సేఫ్ జోన్లో ఉన్నా, నాకు ఎంత హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, మంచి నిద్రపోతున్నా, మంచి ఫుడ్ తింటున్నా, మంచి హాయిగా ఉంటున్నా, మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో నేను హాయిగా సుఖంగా పడుతున్నా, సేఫ్లో ఉన్నా, సేఫ్ జోన్లో ఉన్నా అని అనుకుంటారు. రిస్క్ తీసుకోకపోతే రిజల్ట్ కూడా ఎక్స్ట్రాడినరీ రాదు. 4వ అలవాటు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తారు. ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ టైం వేస్ట్ చేస్తే, డ్రీమ్ మీద నవ్వితే మీరు కూడా స్లో అవుతారు, చాలా మెల్లగా అవుతారు. డ్రీమ్ మీద నవ్వద్దు. వాళ్ళని డ్రీమ్ పెట్టుకుంటే దానిపైన ఎగతాళి చేయొద్దు. మీకు డ్రీమ్ పైన పెద్ద డ్రీమ్ ఉందనుకోండి, ఆ డ్రీము మీద మీరు పెట్టుకొని నవ్వకుండా, మీరు ఎగతాళి చేసుకోకుండా, నాతోటి అవుతుందా, నాతోటి కాదులే, అవన్నీ కానిపోని పనులని ఆ డ్రీమ్ పైన మీరు ఎగతాళి చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు కరెక్ట్గా డ్రీమ్ పెట్టుకోండి, టైం వేస్ట్ చేయొద్దు. ఖచ్చితంగా మీరు కూడా స్లో అవుతారు ఇవి లేకుంటే, వీటిని మీరు పాటించకపోతే. 5వ అలవాటు, డిసిప్లిన్ లేకపోతే టాలెంట్ పనికిరాదు. డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ లేకపోతే టాలెంట్ పనిచేయదు. డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ, నీకు పెట్టుకునే గోలు లేకపోతే, నీకంటూ ఒక డిసిప్లిన్ లేకపోతే టాలెంట్ పనిచేయదు. టాలెంట్ పనిచేయాలంటే డిసిప్లిన్ ముఖ్యం. ప్లాన్, టైమింగ్, ఫోకస్, ఇవి కంట్రోల్ చేయాలి, ఇవి కంట్రోల్ చేసుకోవాలి. ఈ 5 అలవాట్లలో మీకు ఏది ఉంది కామెంట్లో నెంబర్ టైప్ చేయండి. ఈ రోజు నుంచి ఒక అలవాటు మార్చండి. 3 నెలల్లో మీ జీవితం మారుతుంది. మారాలి, అందరం గెలవాలి, చరిత్రలో నిలవాలి. సరేనా? అందరూ బాగుండాలని ఈ 5 పాయింట్లు తీసుకొస్తున్నా. మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సహకరించండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.